బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో నెల్లూరు జిల్లా చార్లోని రెండో ప్రయోగ వేదిక పైనుంచి పిఎస్ఎల్వి C45 నింగిలోకి ప్రవేశించనుంది. ఉదయం 9:27 దీన్ని ప్రయోగించనున్నారు. ఇందుకోసం ప్రయోగ సన్నాహాల్లో భాగంగా ఆదివారం ఉదయం 6:27 27 గంటల కౌంట్ డౌన్ ప్రారంభించారు. ఈ ప్రయోగానికి ఇస్రో పిఎస్ఎల్వి QL గా నామకరణం చేసింది. ఈ రాకెట్ ద్వారా DRDO రూపొందించిన 436 కిలోల EMI శాట్ ను రోదసీలో 749 కిలోమీటర్ల ఎత్తులో భూమధ్య రేఖకు 98 డిగ్రీల వాలులో ప్రవేశపెట్టనున్నారు. ఇది దేశ రక్షణ రంగానికి ఉపయోగపడనుంది. ఒక స్వదేశీ శాటిలైట్ ఇమిశాట్ తో పాటు విదేశాలకు చెందిన 28 ఉపగ్రహాలను కక్షలో ప్రవేశపెట్టనుంది. ఈ దశను భూ ఉపరితలానికి 485 కిలోమీటర్ల ఎత్తులో స్పేస్ ఆర్బిటర్ ప్లాట్ఫారం గా నిలపనున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి మురళి తెలుసుకుందాం. మురళి, చెప్పండి, ఈ ఉదయం 9:27 ఇక పిఎస్ఎల్వి C45 ను కక్షలోకి ప్రవేశపెట్టనున్నారు. దీనికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సంజన. మరి కాసేపట్లోనే నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పిఎస్ఎల్వి C45 రాకెట్ ని ప్రయోగించనున్నారు. 9:27 రెండో ప్రయోగ వేదిక నుంచి నిప్పులు కక్కుతుంటూ పిఎస్ఎల్వి C45 రాకెట్ కక్షలోకి తీసుకెళ్లనుంది. ఈ రాకెట్ ద్వారా సుమారుగా కూడా 29 ఉపగ్రహాలను కూడా నింగిలోకి పంపించనున్నారు. EMI శాట్ అనే ఉపగ్రహంతో పాటు 28 విదేశీ ఉపగ్రహాలని కక్షలోకి పంపించనున్నట్లుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ తీసుకోవచ్చు DRDO వాళ్ళు ఇటీవలే ప్రయోగించినటువంటి ఒక రాకెట్ ను కూడా మనం చూసాం. ఏదైతే కక్షలో ఉన్నటువంటి పలు ఉపగ్రహాన్ని కూల్చివేసే క్రమంలో ఒక రాకెట్ ను కూడా పంపించినటువంటి విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విదేశాలకు సంబంధించినటువంటి రాడార్లు ఏదైతే ఉంటాయో రాడార్లను గుర్తించి వాటిని ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయని తెలుసుకునే దానికి క్రమంలో భాగంగా ఇవాళ EMI శాట్ అనే ఒక ఉపగ్రహాన్ని కూడా కక్షలోకి పంపించనున్నారు. అయితే కక్షలోకి పంపిస్తున్నటువంటి ఈ ఉపగ్రహం ద్వారా ఎక్కడైతే విదేశాలకు సంబంధించినటువంటి రాడార్లు గుర్తించవచ్చు అని చెప్పి శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా తీసుకోవచ్చు 3 రకాల కక్షల్లో విడివిడిగా ఉపగ్రహాలని పిఎస్ఎల్వి C45 రాకెట్ కూడా వదలనుంది. ఎందుకంటే PS4 అనే ఒక స్టేజ్ ని ప్రత్యేకంగా రూపొందించారు. దీన్ని పూర్తిగా కూడా PSLV XL గా ఏదైతే నామకరణం కూడా చేసినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ప్రధానంగా ఇక్కడ తీసుకోవచ్చు ఏదైతే ఈ PSLV QL గా నామకరణం చేసినటువంటి ఇస్రో కూడా పూర్తిగా కూడా 3 రకాల కక్షల్లోకి తీసుకెళ్తుంది. ఈ EMI శాట్ అనే ఉపగ్రహాన్ని మొదటి దశగా 750 కిలోమీటర్ల ఎత్తులో దింపిన తర్వాత అక్కడ నుంచి ప్రయోగాన్ని మండించి రిటర్న్ దాదాపుగా 530 కిలోమీటర్లలో ఓసారి, అదేవిధంగా 505 కిలోమీటర్ల భూస్థానాన్ని నుంచి కక్షలోకి మరోసారి, అంటే 3 దశల్లో కూడా వీటిని దింపనున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ఈ ప్రయోగం పైన ప్రత్యేక దృష్టి కూడా ఇస్రో శాస్త్రవేత్తలకు పెట్టారని చెప్పుకోవచ్చు. పిఎస్ఎల్వి సిరీస్ లో ఇది 48వ ప్రయోగం కూడా చెప్తున్నారు. అయితే ప్రధానంగా తీసుకోవచ్చు ఏదైతే 4 స్ట్రాపాన్ బూస్టర్ల సాయంతో కూడా ఇది తొలిసారి వినూత్నంగా ఈ ప్రయోగాన్ని చేయనున్నారు. దీనికోసం ఇప్పటికే ఇస్రో శాస్త్రవేత్తలందరూ కూడా షార్కి చేరుకున్నటువంటి పరిస్థితి. నిన్న ఉదయం 6:27 నుంచి నిర్విరామంగా కౌంట్ డౌన్ కొనసాగుతోంది. ఇవాళ 9:27 కూడా ఈ రాకెట్ ని నింగిలోకి పంపిస్తారు. మొత్తం 29 ఉపగ్రహాలు కక్షలోకి తీసుకెళ్లినటువంటి పరిస్థితి. అయితే ఒక్కసారి ప్రయోగించిన తర్వాత అంటే 9:27 ఈ ప్రయోగం పూర్తి ప్రారంభిస్తే 11 నిమిషాల లోపు కూడా మొదటి దశగా EMI శాట్ అనే ఉపగ్రహం కక్షలోకి దూసుకెళ్తుంది. ఆ తర్వాత మిగిలినటువంటి ఉపగ్రహాలన్నీ కూడా 2 దశల్లో రిటర్న్ వచ్చి కూడా మండించిన తర్వాత PS4 స్టేజ్ ని రిటర్న్ వస్తుంది. అంటే దాదాపుగా కూడా 180 నిమిషాలు అంటే 3 గంటల సమయం పాటు కూడా ఈ ప్రయోగం పూర్తి అవుతుంది. 3 గంటల తర్వాత దీనికి సంబంధించినటువంటి ప్రయోగం సక్సెస్ కాదనేది కూడా పూర్తి స్థాయిలో తెలుస్తుంది. అయితే గెలుపు గుర్రంగా మారినటువంటి PSLV సిరీస్ లో ఇది 48వ ప్రయోగం. ఈ ప్రయోగం పూర్తి చేసుకుంటే ఇస్రో శాస్త్రవేత్తలు మరో విజయ ఖాతాన్ని కూడా తన ఖాతాలో వేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా తీసుకుంటే షార్ చుట్టుపక్కలంతా కూడా భద్రతా బలగాలు చుట్టుముట్టే మరి కాసేపట్లోనే నిప్పులు కప్పుకుంటూ PSLV C45 రాకెట్ నింగిలోకి తీసుకెళ్లనుంది. షార్ శాస్త్రవేత్తలందరూ కూడా పూర్తిగా కూడా దీన్ని కంట్రోల్లోకి తీసుకున్న పరిస్థితి అయితే ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో షార్ప్ లో కొనసాగుతోంది. గ్రేట్, థ్యాంక్ యూ మురళి.